ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి లభించిన టైమింగ్ చూస్తూ కూడా బీజేపీ స్ట్రాటజీ అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రేవంత్ కేటీఆర్ మధ్య పోరుగానే అంతా చూశారు. ఆ పోరులో రేవంత్ గెలిచారు, కేటీఆర్ ఓడారు. దీంతో కేటీఆర్ నాయకత్వ పటిమ పట్ల, ప్రజల్లో ఆయనకున్న ఆదరణ పట్ల కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. కేసీఆర్ ను అరెస్టు చేస్తే సానుభూతి వస్తుంది తప్ప కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాదు అని రూఢీ చేసుకున్నట్లు కూడా వినికిడే. గతంలో లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవితను అరెస్టు చేస్తే కూడా ప్రజల్లో సానుభూతి రాకపోగా అది బీఆర్ఎస్ కు చాలా నష్టం చేసింది. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేస్తే కూడా అలాంటి ఫలితమే వస్తుందని బీజేపీ ఆశిస్తుంది. అందుకే కాళేశ్వరంపై విచారణను పక్కన పెట్టి ఈ కార్ రేసింగ్ కేసు ముందుకు వేసుకున్నట్లు తెలుస్తుంది. గవర్నర్ అనుమతి వచ్చిందంటే అది కేంద్ర ప్రభుత్వ వైఖరిగానే భావించారు. గవర్నర్ అనుమతితో ఇక ఏసీబీకి ఎదురు లేకుండా పోయింది. కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసే అధికారం కూడా లభింది. దీంతో కేటీఆర్ అరెస్టు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయి నిరాశలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అరెస్టుతో మరింత నిర్వీర్యమవుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఈ కార్ రేసింగ్ తో పాటు ఓఆర్ఆర్ టోల్గేట్ల టెండర్ల వ్యవహారం, హెచ్ఎండిఏ అనుమతుల వ్యవహారం లాంటి కేసులను కూడా తోడి కేటీఆర్ ను పీకల్లోతుకి నెట్టాలని సర్కార్ యోచిస్తుంది. కేటీఆర్ ను టార్గెట్ చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తుపాకీని ముఖ్యమంత్రి రేవంత్ భుజాలపై పెట్టారు. కేటీఆర్ మీద కేసులు పెట్టి విచారణను వేగం చేసే పని అంతా రేవంత్ సర్కార్ చేస్తుంది. కావలసిన అనుమతులను, ఇతర వ్యవహారాలను పైనుంచి మోదీ, బీజేపీ చూసుకుంటుంది. కేసీఆర్ అనారోగ్యం, కేటీఆర్ అవినీతి కేసుల మూలంగా బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారుతుందని కాంగ్రెస్, బీజేపీ ఆశిస్తున్నాయి. అదే జరిగితే గత పార్లమెంటు ఎన్నికల మాదిరిగా భవిష్యత్తులో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే అది తమకు మాత్రమే ఉపయోగపడేలా బీజేపీ పక్కా స్కెచ్ వేసిందని అర్థమవుతోంది. రేవంత్ కు కూడా ఈ వ్యూహంలో పెద్దగా నష్టం లేదు. బీజేపీతో పోలిస్తే రేవంత్ కు బీఆర్ఎస్ పార్టీ, మరీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువు. తనను అరెస్టు చేసి జైల్లో పెట్టడమే కాకుండా తన రాజకీయ జీవితానికి కేటీఆర్ అడుగడుగునా అడ్డు తగిలారనే కోపం రేవంత్ లో ఉంది. ఆ పగ తీర్చుకోవడంతో పాటు బీజేపీతో నేరుగా ఫైట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది రాజకీయంగా తనకు అత్యంత అనుకూలమైన స్థితిగా రేవంత్ భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు అటు బీజేపీకి, ఇటు రేవంత్ కు కేటీఆర్ టార్గెట్ గా మారారు.